నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మహిళా కండక్టర్ భారతి మానవత్వం చాటుకుంది. తను విధులు నిర్వహిస్తున్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రస్తావం చేశారు. గద్వాల డిపోకు చెందిన గద్వాల వనపర్తి రోడ్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సహోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్భిణికి ఒకసారిగా పొరటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక నర్స్ సహాయంతో గర్భిణికి పురుడు పోశారు. వనపర్తి MCH ఆసుపత్రికి బాధితురాలు సంధ్యను తరలించారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు పరిశీలన చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆర్టీసీ కండక్టర్కు అభినందనలు తెలిపారు. ఉండపాల నుంచి గద్వాల బస్ ఎక్కిన కండక్టర్ చేసింది. ఎమ్నూరు దాటినా పెద్దరు చేసింది డెలివరీ. మంగమ్మ మా ఇట్ట కండక్టరు నొప్పులు వచ్చింటే పెయిన్స్ వచ్చింటే కాన్పు చేసినారు. వనపర్తి దగ్గరకు వచ్చింటే బస్సులో చేసినాము. ఐఎమ్ డాక్టర్ అరుణకుమారి, HOD OPG వనపర్తి. ఈ రోజున ఉదయం మిసెస్ సంధ్య వైఫ్ ఆఫ్ రామాంజనేయులు అనే అమ్మాయి గద్వాల నుంచి వనపర్తికి చెకప్ కోసం వస్తూ ఉండగా, కొండపల్లి నుంచి వచ్చింది అమ్మాయి. మూడో కాన్పు చెకప్ కోసం వస్తూ ఉండగా మధ్యలో ఆమెకి నొప్పులు అవడం జరిగింది. కాన్పు నొప్పులు వచ్చిన సమయంలో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె అత్త, సిస్టరు అండ్ మన కండక్టర్, లేడీ కండక్టర్ గారు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెకి సక్సెస్ఫుల్గా కాన్పు చేశారు. ఒక ఆడబిడ్డ జన్మించడం జరిగింది. వాళ్ళకు సక్సెస్ఫుల్గా కాన్పు చేసి ఆమెను తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. మేము ఆమెను ఎగ్జామిన్ చేశాము. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది, ఏమి ఇలాంటి ఇబ్బందులు లేవు. బేబీ కండిషన్ కూడా బాగుంది. బేబీని కూడా పీడియాట్రిషన్ చూపించాము, వ్యాక్సినేషన్ అయితే ఇస్తున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయని, సౌకర్యాలు బాగున్నాయని చెప్పి, తల్లికి బిడ్డకు ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయని చెప్పి, NIC ఫెసిలిటీ బాగుందని చెప్పేసి మన దగ్గర పేషెంట్ తాకిడి చాలా పెరిగింది. పక్కన జిల్లా గద్వాల నుంచి కానీ, నాగర్కర్నూలు నుంచి కానీ, రంగారెడ్డి, ఈవెన్ నారాయణపేట దూరం నుంచి మన దగ్గరకు వస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మన దగ్గర వచ్చి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడ డెలివరీకి వస్తున్నారు. దూర ప్రాంతం నుంచి మన దగ్గర డెలివరీకి ఎంచుకొని మరీ వస్తున్నారు.